నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ప్రజల భద్రతే నగరపాలక సంస్థ ధ్యేయం. జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. యూసీఎఫ్ ద్వారా భారీ నిధుల కేటాయింపుపై హర్షం. సీఎం రేవంత్ కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన సుడా చైర్మన్. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన బీజేపీ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజల భద్రత, జంతు సంరక్షణే ధ్యేయంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కుక్క కాటు సమస్యలను గణనీయంగా తగ్గించే దిశగా నగరపాలక సంస్థ నూతనంగా జంతు సంరక్షణ జనన నియంత్రణ కేంద్రాన్ని నిర్మించింది. 6వ డివిజన్ బొమ్మకల్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఈ జంతు సంరక్షణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మేయర్ ప్రారంభించారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 ఫ్రీ ఆపరేటివ్ కెనాల్స్, 18 పోస్ట్ ఆపరేటివ్ కెనాల్స్, ఆపరేషన్ థియేటర్, సర్జికల్ పరికరాలు, షాడోలెస్ ల్యాంప్, ఎలక్ట్రో కాటరీ యంత్రం, సర్జికల్ కేబుల్స్, వ్యాక్సిన్ రిఫ్రిజిరేటర్, వంటగది లాంటి సౌకర్యాలను మేయర్ పరిశీలించారు. కేంద్రం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని మేయర్ అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సువార్త, బీజేపీ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నగరపాలక సంస్థలో మనం యాన్యువల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అడిషనల్ కమిషనర్ గారు, అధికారులు పాల్గొనడం జరిగింది. యాన్యువల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఇది దాదాపు ఒక 32 కెనాల్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు నగరంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కుక్కలు అనేది ప్రజలపై దాడి జరుగుతున్నది. కుక్కలు చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవారి వరకు కుక్కలతోని నగరంలో కానీ మనకు అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ఒక 2 రోజుల క్రితం ఒక 43వ డివిజన్లో కానీ 41వ డివిజన్లో కానీ కుక్క కాటుతోని చాలా ఇబ్బందులకు గురి అయ్యడం జరిగింది. ఈ కుక్కలను నియంత్రించేందుకు మనకు యానిమల్ బర్త్ సెంటర్ను ఇక్కడ మున్సిపల్ నగరపాలక సంస్థలో మనం 6వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే అలా కుక్కల బర్త్ కంట్రోల్ చేసే విధంగా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని వసతులు కల్పించి ఒక 5 రోజులు ఆపరేషన్ చేసిన వెంటనే 5 రోజులు వాటికి రక్షణగా ఇక్కడ అత్యాధునిక ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ అభివృద్ధికి యూసీఎఫ్ ద్వారా భారీ నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. నగర అభివృద్ధికి 840 కోట్ల రూపాయలను మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను చేపడుతోందని చెప్పారు. ఇందులో కేంద్రం వాటా పోను మిగతా 630 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు హడ్కో నుండి రుణం తీసుకుందన్నారు. ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, పార్కింగ్, వరదలు వచ్చినప్పుడు నిలిచే ప్రాంతాలలో పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి వినియోగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వైద్యుల అంజన్ కుమార్, కాంతాల జగన్ రెడ్డి, పడిశెట్టి భూమయ్య, చడగొండ బుచ్చిరెడ్డి, గుండేటి శ్రీనివాసరెడ్డి, పెద్దిగారి తిరుపతి, బషీర్, సుదర్శన్, హనీఫ్, జిల్కర రమేష్ పాల్గొన్నారు. అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో
మరి పదే పదే వినతి పత్రాలు ఇవ్వడం, వారి దృష్టికి తీసుకురావడానికి సందర్భంలో ఈ రాష్ట్రానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి సంబంధించి 13,000 కోట్లకు సంబంధించి మరి శాంక్షన్, అంటే దాంట్లో 25% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆల్మోస్ట్ 75% వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకొక 25% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తూ మిగతా ఏదైతే ఏజెన్సీస్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేటువంటి అది పరిస్థితిని మనం చూసినట్టయితే తప్పకుండా దాదాపు 75% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం. ముఖ్యంగా కరీంనగర్కు సంబంధించి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సంబంధించి 1100 కోట్లకు ప్రతిపాదనలు చేసినప్పటికీ కూడా 840 కోట్లకు మరి ఈరోజు అనుమతులు శాంక్షన్స్ పూర్తిగా వచ్చినటువంటి సందర్భంలో తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు సార్, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, ఇద్దరు విపులతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా కరీంనగర్ ఈ ఉమ్మడి జిల్లాకు మరి కేంద్ర బిందువు అయినటువంటి హెడ్ క్వార్టర్ కాబట్టి తప్పకుండా ఇక్కడ నుంచి అభివృద్ధి విషయంలో అందరి యొక్క భాగస్వామ్యం, అందరి యొక్క కృషి, అందరికి సంబంధం జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి తప్పకుండా అందరికీ కూడా కృతజ్ఞతలు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఐకేపీ సెంటర్లలో మందకొడిగా కొనుగోళ్లు సాగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కృష్ణారెడ్డి మండిపడ్డారు. మార్కెట్ యార్డుల్లో రైతులు బడిగాపులు కాస్తూ నిరసించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన వడ్ల పంటను సైతం ఏ గ్రేడ్ నుండి బి గ్రేడ్కు మార్చడం దారుణమన్నారు. తాలు తరుగు పేరిట కోత విధించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, కార్పొరేటర్లు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ మహిళా సంఘ భవనంలో కార్పొరేటర్ చడగొండ కవిత బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ తో కలిసి నరేందర్ రెడ్డి ఐకేపీ మహిళలకు చీరలను అందజేశారు. ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలకు నాణ్యమైన చీరల్ని అందిస్తున్నామని నరేందర్ రెడ్డి అన్నారు. మహిళా పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకి ఉచిత బస్సు రుణాలు కేటాయించామని గుర్తు చేశారు. రేవంత్ అన్న కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యత లేని చీరల్ని అందించిందని గుర్తు చేశారు. మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పథకాల్ని రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి గ్రూపులకు సంబంధించి అందరికీ కూడా ఒక మంచి చీరల పంపిణీ కార్యక్రమం, అంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇచ్చిన చీరలు మరి ఆ రోజు ఏది చేన్లలో పిట్టల కోసం కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ ఈరోజు ఒక మంచి నాణ్యమైనటువంటి చీరలు అందరికీ కూడా గతంలో గ్రామాలలో పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు పట్టణాలలో ఈ ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి మహిళా సోదరులందరూ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏది చేసినా ఒక పకడ్బందీగా ఏదో చేసినామా నడిచినామా అన్నట్టు కాకుండా క్వాలిటీ నాణ్యమైనటువంటి చీరలు సోదరుమణులకు అందిస్తూ తప్పకుండా వారి అందరికీ కూడా మరి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాల ద్వారా ఇలా మహిళా శక్తిని
మహిళా సోదరులకు ఉచిత బస్సుతో పాటు 200 రూపాయల యూనిట్ల కరెంటుతో పాటు అనేక కార్యక్రమాలు, రుణాలు ఇవన్నిటిని కూడా అందిస్తూ చీరలను కూడా నాణ్యమైన చీరలు అందిస్తున్నటువంటి ఈరోజు 44వ డివిజన్ కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి నిర్వహణలో ఇస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ అన్న కానుకగా ఐకేపీ మహిళా సంఘాలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా కూడా మహిళా గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేవంత్ అన్న కానుకగా ఇస్తున్నటువంటి మహిళా గ్రూపు చీరలకు సంబంధించి గతంలో ఇచ్చిన చీరలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈ కానుక మహిళల్లో కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. మంచి నాణ్యమైన చీరలు ఐకేపీ మహిళలకు ఇవ్వడం శుభసూచకం. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో భాగంగా కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఓ ప్రైవేటు హోటల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మీడియాతో మాట్లాడారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారించిందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాజెక్టుల కోసం 5,681 కోట్లను మంజూరు చేయగా అందులో కరీంనగర్ నగరాభివృద్ధి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో 840 కోట్ల భారీ ప్యాకేజీని ఆమోదించడం గొప్ప విషయమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఇంతటి భారీ ప్యాకేజీని మంజూరు చేయడంలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ల పాత్ర కీలకమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు కరీంనగర్కు ఈ 840 కోట్లు తీసుకురావడంలో కృషిని మేము పాలకవర్గ సభ్యులము, నగర ప్రజలకు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారికి నగర ప్రజల తరపున, మా పాలకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద మనకు నిధులు రావడం జరిగింది. అప్పుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా నగరపాలక సంస్థలో మెర్జ్డ్ విలేజెస్ రావడం జరిగింది. ఇంకా శివారు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే వరదలు వచ్చినప్పుడు ఇంకా రోడ్ల వీధికి డ్రైనేజీలు కొన్ని ప్లేసులలో లేక రావడం జరుగుతుంది, వరదలు రావడం జరుగుతుంది. వీటిలన్నీ దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నగరపాలక సంబంధించి మెరుగైన వసతులు, మౌలిక వసతులు కల్పించే విధంగా నిధులు 840 కోట్లు తీసుకురావడంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి పాత్ర ఎనలేనిదని, దీనికి ఒక కరీంనగర్ అభివృద్ధికి ఒక నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది. ఈ దాదాపు 840 కోట్లలో 630 కోట్లు మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి 630 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో దీనికి ఇంకా నగర ట్రాఫిక్ సంబంధించి సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. అలాగే వర్షాకాలంలో ఇబ్బంది పట్టే ముప్పు సమస్యల నివారణకు డ్రైన్ల పునరుద్ధరణ, వరద నియంత్రణ పనులకు 130 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో మరి కరీంనగర్ నగరాన్ని గత 7 సంవత్సరాలుగా ఏ విధంగానైతే వారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా 13,400 కోట్ల రూపాయల నిధులు గతంలోనే తీసుకురావడం జరిగింది. స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత్ 1 and 2 కావచ్చు, మరి ఇతరత్ర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు 1400 పైచీలకు నిధులు గతంలోనే తీసుకురావడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు కరీంనగర్ నగర పాలక సంస్థలో మా పాలకవర్గం ఏర్పడితే తప్పకుండా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పిన దానికి నిదర్శనంగా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో 840 కోట్ల రూపాయల నిధులను మరి వారు మంజూరు చేయించినారంటే నిజంగా వారి యొక్క నాయకత్వానికి, వారి యొక్క మాట ఇచ్చి తప్పనితనానికి నిదర్శనంగా నేను పేర్కొంటా ఉన్నాను. తప్పకుండా కూడా ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా గతంలో కరీంనగర్ నగరంలో చాలా ప్రాంతాలు కూడా
స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేయడం జరిగింది. కరీంనగర్ నగరానికి గతంలోనే ప్రతిరోజు మంచినీరు అందించే కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ వన్ ద్వారానే మరి జరిగింది. ఇప్పుడు విలీన గ్రామాలకు కానీ విలీన శివారు కాలనీలకు కానీ ప్రతిరోజు మంచినీరు అందించే కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ 2లో జరుగుతూ ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లెతో పాటు పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పరిశీలించారు. కేంద్రాల వద్ద ఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. నెలలు గడుస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు వాహనాలు లేవని, తరుగు పేరుతో బస్తాకు 3 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని రైతులు వివరించారు. వరి కోతలు పూర్తి అయినప్పటి నుంచి ధాన్యం తూకం వేసేంత వరకు నిత్యం కొనుగోలు కేంద్రాలలోనే పడిగాపులు కాస్తున్నామని రైతులు తెలిపారు. అయినా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు ఇబ్బందులు పడుతున్నామని, పలు చోట్ల చనిపోతున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకుని వచ్చి కొనుగోలు చేసేంత వరకు రైతులకు అండగా ఉంటామని రసమయ్య బాలకిషన్ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రసమయ్య బాలకిషన్ తో పాటు నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రమేష్ పాల్గొన్నారు. కోతిరాంపూర్ డంపింగ్ యార్డును తరలించేందుకు ఐక్యంగా పోరాడాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, మాస్ లైన్, బీఆర్ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. డంపింగ్ యార్డు వల్ల నగర ప్రజలకు ప్రాణహాని ఉందన్నారు. ఇందుకు శాశ్వత పరిష్కారం చూపని పాలకులపై దశలవారీగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గుడికందుల సత్యం, జంగిలి ఐలేందర్ యాదవ్, జిందం ప్రసాద్, కొక్కిరాల సత్యారావు అన్నారు. బీజేపీ పార్టీకి నగరంలో అధికారం అప్పగిస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. ఆ సమస్యను గాలికి వదిలేశారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ లో డంపింగ్ యార్డుపై ఉద్యమం చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రజల ఆరోగ్య పరిస్థితుల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీర్ఘకాలిక పరిష్కారం కోసం, ప్రజల ఆరోగ్యాలని కాపాడడం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, టేకుమల్ల సమ్మయ్య, కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, బూడిద సదాశివ, నాయకులు బాకం ఆంజనేయులు, నాయని సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. దాని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గుజరాత్ పోయి ఇక్కడ వద్దు అని ఆయన అక్కడ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. మరి ఇక్కడ ఉన్న దాన్ని ఎక్కడ పంపించాలనేది కూడా ఆయన దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం లేకుండా గుజరాత్ ప్రాంతం పోయి అక్కడ ఉన్నటువంటి జనాలను పట్టుకొని ఆయనే స్వయంగా ఉద్యమాలలో, ధర్నాల్లో పాల్గొని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రి. మరి ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ నగరంలో ప్రజల సమస్యలపైన, డంపింగ్ యార్డ్ పైన, వాళ్ళ ఆరోగ్యం పైన ఎలాంటి ఆయనకు శ్రద్ధ లేదా అని ఈ సందర్భంగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధాన సమస్యగా మారింది. ఇది గుట్టలుగా పేరుకపోయి ఎండాకాలం వచ్చిందంటే రావణ కాష్టం నిలబడినట్టు తలగబడి మొత్తము ఈ ప్రాంతాలన్నీ చుట్టూ ఒక 4-5 కాలనీలకు సంబంధించి 5 డివిజన్లలో దట్టమైన పొగ విస్తరించడం మూలంగా ఇది శ్వాసకోశ వ్యాధిన పడుతున్నారు. ఆస్తమా సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఒక రకంగా అటు చూస్తే ఇది జమ్మూ కాశ్మీర్ పోయినా ఈ పొగ మంచి దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా కనబడేటువంటి పరిస్థితి. అలాగే వర్షాకాలం వచ్చిందండి, అది మొత్తం తడిసి అక్కడ ఉన్నటువంటి
ఒక వాసన అసలు భరించలేనటువంటి వాసన దుర్గంధం వెళ్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడనే మంత్రి ఉంటాడు, ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు. రావణ కష్టం కాలినప్పుడు అప్పుడప్పుడు పోతారు, కంటితో చర్యలుగా పోయి 4 ట్యాంకర్లు తీసుకుపోయి నీళ్ళు చల్లి డిప్లైగా నీళ్ళు చల్లుతారు అంటారుగా శాస్త్రం. అదేవిధంగా ఆ కార్య మంటలలో కొన్ని నీళ్ళు చల్లారగొట్టి మేము తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నామని చెప్తాం. నేను ఫస్ట్ నా గల అయిపోయింది డంప్యార్డ్ పైన మాట్లాడి మనకి సమస్య లేవా, నా తోటి కార్పొరేట్ నాకు ఏ సమస్య ముఖ్యం కాదు, నా దయచేసి చెప్తున్నాను డంప్యార్డ్ గురించి మాట్లాడినప్పుడు మా ప్రాణాలు కాపాడని చెప్పి ఏ రోజైతే నేను ఫస్ట్ కౌన్సిల్లో మాట్లాడినో ప్రతి కౌన్సిల్ మీటింగ్ కూడా నేను ఫస్ట్ వేసినాక నా మైక్ ఇచ్చిన డంప్యార్డ్ మాట్లాడుతూ ఉంటా. నా తోటి కార్పొరేట్ హేళన చేసేవాళ్ళు, అరే వీడు వచ్చిండ్రా డంప్యార్డ్ పేరే డంప్యార్డ్ పెట్టిరా కౌన్సిల్లో కూడా గొప్ప విషయం. నేను మంత్రికి అత్యంత సన్నిహితులో ఉండే వ్యక్తులు నేను ఒక వ్యక్తిని అన్నతో రోజు అన్న ప్లీజ్ అంటే 30 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ సందర్భంగా పెద్ద మిషన్ శాంక్షన్ చేసి ఓపెన్ చేసి ఈ దురదృష్టం ఏంటంటే అప్పుడే ఈ సిటీలు రూపాంతరం చేసి మన డివిజన్లో కలిసి మన మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిన గ్రామాలు కూడా కొత్తపల్లి కావచ్చు, అలుగునూరు కావచ్చు, గుంటూరుపల్లి, రేపుర్తి వాళ్ళ గ్రామ పంచాయతీల సందర్భంలో కొత్తపల్లి కడవాడు డంప్ ఆడేసుకుంటుండే, బొమ్మకాలు కాడేసుకుంటుండే వాళ్ళు మనం ఎప్పుడైతే మన మున్సిపల్ కార్పొరేషన్ కలిసిరు తీగలగుడ్డపల్లి చెత్తను కూడా తీసుకొచ్చి మన కొద్దిరాములు వేసి మన పెద్ద గుదిబండ. ప్రముఖ కవి, రచయిత, వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్, ఉమాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని భగత్ నగర్లో గల భగత్ సింగ్ విగ్రహం వద్ద ఎంఆర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ చేశారు. అనంతరం సీతారాంపూర్లోని ఇస్లాం ఏరియాలో వాసవి వాగ్దేవి ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. అలాగే చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చిట్టుమల సత్యనారాయణ, రీజియన్ చైర్పర్సన్ సూరగీత, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గంప హరిణి, కె విశాల, ట్రెజరర్ సమత పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్కు భారీ నిధులు కేటాయించబడ్డాయని కలెక్టర్ అన్నారు. తద్వారా నగరం అత్యద్భుతంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగలవని చెప్పారు. కేంద్ర రాష్ట్ర వాటాలతో కరీంనగర్ అభివృద్ధి జరగనుండడం సంతోషకరమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. యూసీఎఫ్ నిధుల మంజూరీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా పాటుపడుతుందని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యులై అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, సిపి గౌస్ ఆలం, ఆకుల నర్సయ్య, సునీల్ రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక మంచి మాస్ కనెక్ట్ ప్రోగ్రామ్ పరంగా ఈ ప్రజా ప్రణాళిక మై రిక్వెస్ట్ హియర్ ఇస్ ఇది ఒక ఫైనల్ ప్రోగ్రామ్ కాకుండా ఎవ్రీ టైం క్లస్టర్ వారీగా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వారీగా సర్పంచెస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ మనకి పెరగాలి. బికాస్ దే ఆర్ న్యూలీ ఎలక్టెడ్ బాడీస్. న్యూలీ ఎలక్టెడ్ బాడీస్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీరు ఒక కామన్ గోల్ తీసుకొని ఆ పర్టికులర్ గ్రామానికైనా, ఆ పర్టికులర్ వార్డ్ ఏరియా కానివ్వండి, మన లెవెల్లో జిల్లా యంత్రంలో మొత్తానికి ఇక్కడ డయస్ మీద ఒక రకంగా కరీంనగర్కి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒక రకంగా దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫేజ్. సెంటర్, స్టేట్, లోకల్ బాడీ పోటీ పడితే అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది కరీంనగర్ డిస్ట్రిక్ట్. మనకు అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు బ్రింగ్ ఒక అర్బన్ ఛాలెంజ్ ఫండ్. State government is giving so much emphasis on the flagship programs.
ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మనం టేకప్ చేసిన వర్క్స్ ఇక్కడ ఇస్ ప్యూర్లీ ద విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ అట్ ద మూమెంట్. లాస్ట్ 2023 నుంచి మన అకౌంటబిలిటీ పెరిగించడానికి మేము కూడా సర్వీస్లో వచ్చి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది, కానీ ఇంత అకౌంటబిలిటీ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఎప్పుడూ లేదు. యాజ్ పార్ట్ ఆఫ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేయడం జరిగింది. ఈ 6 days ప్రోగ్రాంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మీద మేము ఫోకస్ చేశాము. డీటెయిల్గా నా ఇన్స్పెక్టర్ గారు బ్రీఫ్ చేస్తారు. దీంట్లో ఆన్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ కూడా కరీంనగర్కి వచ్చి అరైవల్ అయ్యే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ యాక్సిడెంట్ హాట్స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎవరైనా పబ్లిక్ వెహికల్ డ్రైవర్స్ ఉంటాయి, ఆటో డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, ట్రాక్టర్స్ డ్రైవర్స్, ఈవెన్ 2-wheeler డ్రైవర్స్, ర్యాపిడో డ్రైవర్స్ అందరికీ ఐ టెస్ట్ చేయడం కూడా జరిగింది. మోర్ దెన్ 1500 మందికి జరిగింది. దీంట్లో మోర్ దెన్ 500 మేము ఐ గ్లాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇది కాకుండా ఎక్కడైనా రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఆర్ఎన్బి వాళ్ళు డిస్కస్ చేసి అక్కడ కరెక్షన్స్ ఏమేమి చేయాలి ఇది కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా మోర్ దెన్ ఐ థింక్ 10,000 people పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అండ్ 6 days ప్రోగ్రామ్ వి కంప్లీటెడ్. ఇది అరైవల్ అయ్యే ప్రోగ్రామ్ జనవరి మంత్లో స్టార్ట్ అయింది అండ్ ఈ ప్రోగ్రాంలో 4th phase ఇది చేయడం జరిగింది. మంత్రివర్యులు రావడం జరిగింది. అప్పుడు మేము కార్యక్రమం మంచిగా ఉన్నది, దీనికి నిధులు కేటాయిస్తే కింది స్థాయిలో మంచిగా విజయవంతం అవుతుందని మేము తెలియజేయడం జరిగింది. దీనికి ఇప్పుడు గుర్తించిన సబ్జెక్ట్ అయితే అభివృద్ధి అనేది కింది స్థాయి వరకు జరుగుతుందని నేను తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు సర్పంచులు వారి ఇబ్బందులని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళ బాధలు విన్నప్పుడే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ 40 కోట్లు రావడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఇది ఖమ్మం, వరంగల్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. గత సంవత్సరంలో కరీంనగర్ను గుర్తించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారు పట్టుబట్టి మన కరీంనగర్కు 840 కోట్లు ఆమోదించడంలో ముందుండడం జరిగింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ వాటా కానీ కేంద్ర ప్రభుత్వ వాటా ద్వారా నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా మా నగరపాలక సంస్థను అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జై హింద్. గన్నేరువరం మండలంలో ఇరుకు రోడ్లతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలో ఐకేపీ వరి ధాన్యం తరలించే లారీ అదుపు తప్పి ఓ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలో టైర్ కూరుకుపోయింది. బస్తాలతో లోడ్లో ఉన్న లారీ ఇంటి మీదకి ఒరిగిపోయింది. పూర్తి స్థాయిలో లారీ ఇంటి మీదకు పడిపోకుండా నిలవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ పూర్తిగా ఇంటిపైన పడిపోయినట్లయితే ఇల్లు పూర్తిగా ధ్వంసమై ఇంటిలోని వారు ప్రమాదానికి గురి అయ్యేవారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లు ఇరుకుగా ఉండడం మూలంగానే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. 108 శివలింగాల జంట నాగులకు జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేర్చాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం మానసాదేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు కేంద్రాల్లోనే అన్నదాతలు మరణిస్తున్నారని, ఈ చావులన్నీ ప్రభుత్వ హత్యలేనని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని, తూకం వేసిన బ్యాగులను మిల్లుల్లోకి తరలించేందుకు రవాణా సౌకర్యం సరిగ్గా లేదని ఆరోపించారు.
రైతులు వడదెబ్బకు మనోవేదనకు గురై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందన్నారు. మానకొండూరు ఎమ్మెల్యేకు రైతుల పట్ల ధాన్యం పట్ల సోయి లేదని ఏం చేస్తున్నాడని ఆయన ప్రశ్నించారు. రైతులు చనిపోతే కనీసం ఎమ్మెల్యే పరామర్శించే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయని వెంకట్రెడ్డి, పాషం అశోక్ రెడ్డి, వంతడుపుల సంపత్, ఏలుక ఆంజనేయులు, పొన్నం అనిల్ గౌడ్, సంగుపట్ల మల్లేశం, పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, గంప వెంకన్న, బోయిని కొమ్రయ్య, కనకం కొమ్రయ్య, బోయిని తిరుపతి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రైతులు కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తూ కొంతమంది రైతులు ఎండ వేడిని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొనడము ఆలస్యం అవడంతో అప్పుల బాధలు తట్టుకోలేక, ఎందుకంటే పంట పండించిన తర్వాత వడ్లు అమ్ముకున్న పైసలతో అప్పులు తీరుస్తామని చెప్పేసి చాలామంది రైతులు 5-6 నెలల నుంచి ఎదురు చూసినటువంటి సందర్భం ఉన్నది. ఇటు కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొనుగోలు చేయలేక, అలాగే అప్పుల వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఈ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయిన తర్వాత సుమారు 8 మంది రైతులు కొంతమంది ఎండ వేడిని తట్టుకోలేక, కొంతమంది ఎండకు ఎండుతూ వడగార్పులు పెడుతూ తట్టుకోలేక కుప్పల మీద పడి ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భం మనకి ఎక్కడో కాదు, ఇక్కడ మన గద్దపాకలో కూడా మనం చూసినాం. మన నియోజకవర్గంలో మరి మొన్నటికి మొన్న మానకొండూరు నియోజకవర్గంలో ప్రతిరోజు పెదమనిషి వడ్లకాడికి తిరగడము, అవి ఆరబోయడము, దగ్గర పోయడము, గాడ్పు రాగానే వానొస్తుందని చెప్పేసి దగ్గరకు నూకడంతో వడగాడ్పు పెట్టి చనిపోయినటువంటి సందర్భం మన పత్రికలు కూడా మనం చూసినాం. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు నెలకొని ఉన్నాయని ఆయన ఆరోపించారు. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అక్రమాలు, తూకాలలో మోసాలను అరికట్టి తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, హమాలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. లారీ యజమానులు ప్రతి బస్తాకు ₹2 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదేనా రైతన్న ప్రభుత్వం? మరి వాళ్ళు చెప్పడమేమో చివరి ధాన్యం గింజ వరకు కొంటాం, 1 కిలో కూడా కట్ చేయం, 1 కిలో గిట కట్ చేస్తే ఆ కట్ చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు పెడతామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చివరి ధాన్యం వరకు కొంటాం, ధాన్యం గింజ వరకు కూడా కొంటామని చెప్తున్నారు. మరి ఏది? ఇవాళ దాదాపు 1 క్వింటాల్ మీద 7-8 కిలో 10 కిలోల వరకు కట్ అవుతుంటే ఎవరి మీద పీడీ యాక్ట్ కేసు పెట్టాలి? ఎవరి మీద పీడీ యాక్ట్ కేసు పెట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మాట్లాడినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలో ఎవరైతే 1 కిలో కట్ అయితే కూడా మరి కేసు పెట్టాలని అన్నటువంటి ఎమ్మెల్యేను మరి వాళ్ళ మీదనే మేము పీడీ యాక్ట్ కేసు రైతులు పెట్టడానికి కూడా రెడీ ఉన్నారు ఇవాళ. అంతేకాకుండా హమాలీలు లేరు, లారీలు రావు, హమాలీలు లేరు, లారీలు రావు. ఈ ఆరకొర పోయినటువంటి ధాన్యాన్ని మరి 10 కిలోల చొప్పున కట్ చేస్తారు. అంతేకాకుండా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏం జరుగుతూ ఉందంటే డ్రైవర్కు ₹2-3 ఇస్తేనే, ఏది లారీ డ్రైవర్కు ₹2-3 ఇస్తేనే ఆ లారీ వస్తుంది. బస్తా చొప్పున ఒక బస్తాకు ₹2-3 ఇస్తేనే ఆ లారీ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇంత దోపిడీ. ప్రముఖ కపిల్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ వాహనాన్ని కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని ఎన్టీఆర్ బైపాస్ షోరూం వద్ద హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ ను 1 టౌన్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అధునాతన ఫీచర్లతో నూతన కారును హోండా సిటీ లాంచ్ చేసిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కపిల్ మోటార్ ఎండీ కపిల్, సీఈఓ వెంకటేష్, సారంగ్, సేల్స్ మేనేజర్ సాయి మోహన్, మేనేజర్ కృష్ణమోహన్, వినియోగదారులు, షోరూం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
సో ఈరోజు మేము ఏంటంటే హోండా సిటీని లాంచ్ చేసాము ఈరోజు. సో ఇదివరకు ఉన్న వెహికల్కి ఏంటంటే ఈ వెహికల్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దానిలో ఏంటంటే కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ వచ్చాయి దానిలో. అంటే ఎలా అంటే 360 కెమెరా అని, అలాయ్ వీల్స్ కానీ, ఫేస్ లిఫ్ట్ కానీ, ప్లస్ ఇంకోటి వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇన్బుల్ట్ ఫ్యూచర్గా మనము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈ వెహికల్ని ప్రత్యేకంగా ఈరోజు మేము 1 టౌన్ సిఏ గారు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మరియు 2 టౌన్ సిఏ గారు సృజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మాతో పాటు బ్యాంకర్స్ కానీ, పత్రికా మిత్రులు కానీ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ వెహికల్ని తప్పకుండా మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి ముందంజంలో ఉంటామని అనుకుంటాం. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పటివరకు అంటే ఎక్స్షోరూమ్ అనేది ఇంకా రివీల్ అవ్వలేదు. మేబీ ఫర్దర్ ఇంకొక 24 అవర్స్లో మనకి ప్రైస్ కూడా అప్డేట్ అవుతుంది. దాని తర్వాత అఫీషియల్గా ప్రైస్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దీనిలో వచ్చే ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు వచ్చే సిటీ 6th జనరేషన్ అంటాం దీన్ని. సో ఇదివరకు ఉన్న ఈ వెహికల్కి ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని ఫీచర్స్ మాత్రమే అప్డేట్ చేసాం. ఏంటి అంటే 360 కెమెరా ఒకటి, ప్లస్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఒకటి, గ్లాసీ అలాయ్ వీల్స్ ఒకటి, ప్లస్ రేర్ టెయిల్ ల్యాంప్ కూడా చేంజ్ చేసాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ప్రజల భద్రతే నగరపాలక సంస్థ ధ్యేయం. జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. యూసీఎఫ్ ద్వారా భారీ నిధుల కేటాయింపుపై హర్షం. సీఎం రేవంత్, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన సుడా చైర్మన్. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన బీజేపీ శ్రేణులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.